హీరోలు సినిమాల్లో పాటలు పాడడం మనం చూసాం. కానీ పాటలు రాయడం చాలా అరుదు. అయితే మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈసారి కొత్త అవతారం ఎత్తారు. ఆయన లేటెస్ట్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా కోసం గీత రచయితగా మారారు. ఈ సినిమా మొదటి సింగిల్ కి రామ్ స్వయంగా లిరిక్స్ రాశారట. అదీ కాదు, ఈ భావోద్వేగ భరితమైన పాటను రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ ఆలపించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరుస్తున్నాయి. ఈయన చివరిగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు. అనంతరం రామ్ నటించిన స్కంద, డబుల్ స్మార్ట్ వారియర్ వంటి సినిమాలు ప్రేక్షకులని పూర్తిగా నిరాశపరిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు పి డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం స్వయంగా హీరో రామ్ కొన్ని పాటలు రాసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ రాసిన ఒక పాటని అనిరుద్ పాడబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పాటపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలా రామ్ మూవీలో అనిరుద్ పాట పాడబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ద్వారా అయినా రామ్ హిట్ కొడతారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే. అయితే ఇదివరకే సినిమా నుంచి రిలీజ్ చేసిన ఒక టీజర్ కి మాత్రం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రామ్ భాగ్యశ్రీ బార్సోపై ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 డేస్ పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలని 20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా హిట్ కావటం రామ్ కెరియర్ కు ఎంతో ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితేనే ఈయన కెరియర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేకుంటే చిక్కులు తప్పవనే చెప్తున్నారు.